యాక్చువల్లీ చెప్పాలంటే దీని కన్స్ట్రక్షన్ కొంచెం బాగుంది. నో ఇట్లా ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. అండ్ ఇక్కడ బార్గెన్ ఎంత కుదిరితే అంత చేయాలా, లేదంటే మాత్రం నాకు ఇచ్చేస్తారు. ఇంత మంచి కట్టడాన్ని చూస్తే ఎవరికైనా సరే అసలు చెడగొట్ట బుద్ధి అవుతుందా. లోపల రూమ్స్ కూడా ఉంటుంది అనమాట. ఒక పెద్ద రూమ్ ఉంటుంది, లోపలికి వెళ్ళి కూడా చూడొచ్చు. అంటే ఎటు సైడ్ చూసినా కూడా అన్ని సైడ్లు పలగొట్టారు. ఇవన్నీ చూస్తుంటే నాకు మమ్మీ సినిమా గుర్తొస్తుంది. మన మమ్మీ సినిమాలో చూసిన ప్రతి ఒక్కటి ఉంటాయి చూసారు కదా, అవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ అంతే మనకి ఇంకా పిరమిడ్ అనగానే గుర్తొచ్చేది ఏదో ఇట్లా రాయి మీద రాయి ఇట్లా స్టెప్ బై స్టెప్ కట్టుకుంటూ పోయింది మాత్రమే కాదు, దీని లోపల మొత్తం ఒక దారిలాగా అండ్ అంతే లోపల కొన్ని ఛాంబర్స్ ఉన్నాయి. అందులో ఇంకా అన్వేషించాల్సినవి చాలా ఉన్నాయి. కొన్ని మాత్రం ఓపెన్ చేసారు, ఇంకా కొన్ని అయితే మాత్రం వీళ్ళ దగ్గర గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేక కొన్ని ఆపేసారు. అది ఈజిప్షియన్ యూనివర్సిటీస్కి మాత్రమే ఛాన్స్ ఇస్తా అని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అయితే చెప్తుందంట. ఇంకా ఏందనేది తెలియదు. నెక్స్ట్ అయితే మాత్రం మనం అక్కడికి వెళ్దాం. అది టాలెస్ట్ పిరమిడ్. రెండు ఆల్మోస్ట్ సేమే ఉన్నాయి. ఇక్కడ రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళన్నీ కూడా రోమన్స్, గ్రీక్స్ వీళ్ళందరూ పగలగొట్టి తీసుకొని పోయి వాళ్ళకి కావాల్సినవన్నీ కట్టుకున్నారనమాట. సేమ్ ఇది కూడా అంతే. ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ నాలుగు మతాల వాళ్ళు వీటిని ఈ రాళ్ళని ఎత్తుకొని పోయారంట. సేమ్ నిన్న కూడా ఆ రాళ్ళు ఎత్తుకొని పోయారుగా, ఇవి కూడా అంతే. ఈ రాళ్ళు కూడా అట్లనే ఎత్తుకొని పోయారు. అందుకే చూడండి అక్కడ మొత్తం అన్ని పగిలిపోయి ఉన్నాయి. మొత్తం అంతా లేకుండా ఉంటే యాక్చువల్ ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. అండ్ అప్పట్లోనే జస్ట్ కాపర్ ఉలి ఉంటుంది కదా, ఉలి అంటే మీకు తెలుసు కదా, ఇంకోటి ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి, ఇదే ఉలి. దీంతో వాళ్ళైతే మాత్రం ఇంత పర్ఫెక్ట్గా చెక్కిరనమాట ఒక్కొక్కటి. అండ్ బేస్ చూసారు కదా ఎంత పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయో. వీళ్ళకైతే మాత్రం హ్యాట్స్ ఆఫ్ అంతే. ఇంకా అండ్ అంతే కరెక్ట్గా పిరమిడ్కి ఎదురుగానే ఇక్కడ కూడా చూడండి లైమ్ స్టోన్తో అయితే ఇవన్నీ కట్టిరనమాట. అండ్ పిరమిడ్ కూడా మొత్తం అంతా లైమ్ స్టోనే. ఇక్కడ ఈ స్టోన్ ఉంది కదా, ఇందులో వాడిన స్టోన్ ఏమో అస్వాన్ దగ్గర నుంచి తీసుకొని వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు కైరో దగ్గర కానీ గీజా దగ్గర కానీ ఎక్కడ కూడా ఈ లైమ్ స్టోన్ అయితే దొరకదు. ఓన్లీ అక్కడ అస్వాన్ ఏరియాలోనే దొరుకుతుంది అనమాట వీళ్ళ దేశంలో. మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేనైతే ఒక ఎక్సైటింగ్ గివ్ అవేని తీసుకొని వచ్చిన. అదే ఐఫోన్ 15 Pro Max గివ్ అవే. 2 ఫోన్లు అయితే మీకు ఇవ్వబోతున్నా. ఆ ప్రాసెస్ ఏందో మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో అండ్ వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వాలి. నేనైతే లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టేసిన. మీరు గివ్ అవేలో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి అండ్ ఎట్లా విన్ అవ్వాలనేది అయితే మాత్రం మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు అర్థమవుతుంది. వెంటనే జాయిన్ అయిపోండి. ప్రాసెస్ ఏందనేది కూడా మొత్తం నేను మన గ్రూప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్ గా స్టెప్ బై స్టెప్ అనేది. లాస్ట్ టైం నేను గివ్ అవే పెట్టినప్పుడు మీరు చూసారు కదా ఎంత జెన్యూన్ గా అయితే ఇచ్చినో, సేమ్ ఈసారి కూడా అంతే జెన్యూన్ గా అయితే ఇవ్వబోతున్నా. చాలా ఈజీ ప్రాసెస్, తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. మీరు కూడా కొత్త ఐఫోన్ 15 Pro Max అయితే గెలుచుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకా వెంటనే లేట్ చేయకుండా ఇప్పుడే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. అప్డేట్స్ అన్ని మీకు అక్కడ తెలుస్తాయి. ఇక్కడ చూసారు ముందు మరి ఇదేందో తెలియదు మనకైతే. ఇది కూడా అంతా స్టోన్స్ తోని ఇట్లా కట్టి ఉంది. మేబీ రాజుది ఏమన్నా ఒక ప్లేస్ ఏమో. అండ్ ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఒక ఎత్తైన కొండ మీద ఉందన్నమాట. ఎందుకంటే మీరు అటు సైడ్ చూస్తే అక్కడ మొత్తం సిటీ కనిపిస్తుంది చూసారా, అదంతా లోలో ఉంది, కింద ప్రాంతంలో ఉంది. అండ్ ఈ ఏరియా వచ్చేసి మాత్రమే హై ప్రాంతంలో ఉంది. అండ్ ఈవెన్ అక్కడ చూసినా కూడా అంతే. మీరు చూడండి అక్కడ బిల్డింగ్స్, సిటీస్ అన్నీ కూడా మొత్తం 6-7 ఫ్లోర్ల బిల్డింగ్లు ఉన్న సిటీస్ కూడా నో ఫ్రెండ్ అవి కూడా కిందికి ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే మనం ఈ పిరమిడ్ దగ్గరికి వెళ్దాం. ఇది టాలెస్ట్, అన్నిటికన్నా ఎత్తైన పిరమిడ్ ఇది. ఇది వచ్చేసేమో దీన్ని ది గ్రేట్ పిరమిడ్ అని కూడా అంటారు. అండ్ అంతే ఖుఫు పిరమిడ్ అని కూడా అంటారు అనమాట. ఇది వచ్చేసి 3800 సంవత్సరాలు అయితే అయింది. సామాన్య శకం బీసీలో కట్టింది అనుకుంటా. ఇది 2100-1500లోనో కట్టింది ఇది సామాన్య శకంలో. అండ్ దీని హైట్ వచ్చేసి 146.5 మీటర్స్ హైట్. ఇది ప్రపంచంలోనే హైయెస్ట్ పిరమిడ్ ఇది. దాని దగ్గర కూడా వెళ్తాం ఇప్పుడు మనం నెక్స్ట్. అండ్ ఈ పిరమిడ్ వచ్చేసి కాఫ్రే పిరమిడ్ ఇది. అండ్ దీనికైతే జస్ట్ ఒక 10 మీటర్స్ అంతే తేడా. ఆల్మోస్ట్ రెండు సేమ్ సైజులో ఉంటాయి, రెండు కూడా పెద్ద పిరమిడ్స్. ఇది కొంచెం 10 ఫీట్ ఎక్కువ ఉండడం వల్ల ఇది నెంబర్ 1 అయిపోయింది. జస్ట్ ఇది 10 ఫీట్లు ఎక్కువ. మనకు దూరం నుంచి చూసినప్పుడు అటు సైడ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఈ పిరమిడ్ హైట్ అనిపిస్తుంది, ఆ పిరమిడ్ చాలా చిన్నది అనిపిస్తుంది. బట్ 10 ఫీట్లు ఇదే పిరమిడ్ ఎక్కువ ఉందన్నమాట. అండ్ తర్వాత ఇంకొక చిన్న పిరమిడ్ ఉంది, అది వచ్చేసేమో 213 ఫీట్ ఉంటుంది. అది దీని వెనక ఉందన్నమాట. అండ్ ఇదంతా ఈ పిరమిడ్ వచ్చేసి మొత్తం 13 ఎకరాలలో విస్తరించి ఉంది ఈ పిరమిడ్. అంత పెద్ద పిరమిడ్, 1 కాదు 2 కాదు 13 ఎకరాలలో ఉంది పిరమిడ్. ఓకే, ఇప్పుడైతే మనం ద గ్రేట్ ఖుఫు పిరమిడ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. చూడండి ఇదే అన్నమాట. ఇంకా 2 సేమే ఉన్నాయి. యాక్చువల్లీ చెప్పాలంటే దీని కన్స్ట్రక్షన్ కొంచెం బాగుంది. నో ఇట్లా ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. అండ్ ఇక్కడ బార్గెన్ ఎంత కుదిరితే అంత చేయాలా, లేదంటే మాత్రం నాకు ఇచ్చేస్తారు. చూసారు కదా, అబ్బా నాకు ఒకటే బాధ అవుతుంది ఏంటంటే ఎక్కడ చూసినా కూడా పిరమిడ్ మొత్తం అన్నీ కూడా రాళ్ళన్నీ కొట్టేసారు వాళ్ళకి కావాల్సినవి కట్టుకోవడానికి.
వేరే తెచ్చుకునే అంత దమ్ము లేక ఇక్కడి నుంచే మొత్తం కొట్టేసినట్టు. ఇంత మంచి కట్టడాన్ని చూస్తే ఎవరికైనా సరే అసలు చెడగొట్ట బుద్ధి అవుతుందా? అందరూ కలిసి మొత్తం ఖరాబ్ చేసినా కూడా ఇది ఇంకా 3800 సంవత్సరాలైనా కూడా చెక్కు చెదరకుండా ఉంది. ఇంకా నేను కూడా ఇక్కడ దాకా వెళ్ళి ఫొటోస్ దిగి అండ్ అక్కడ దాకా వెళ్ళి కొన్ని ఫొటోస్ దిగి వచ్చేస్తా. అండ్ ఇందాక చెప్పిన చరిత్ర అన్ని పిరమిడ్స్కి, ఇక్కడ గీజా పిరమిడ్స్కి వర్తిస్తుంది. సూపర్ కదా అసలు. ఇదిగోండి $1 అని అమ్ముతున్నారు. వీళ్ళు ఏంటంటే ఎక్కువ ఈజిప్షియన్ కరెన్సీ కన్నా యూఎస్ డాలర్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈజిప్షియన్ కరెన్సీకి యూఎస్ డాలర్స్కి ఈ రెండింటికి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ఎప్పుడు. సో వీళ్ళకి డాలర్ ఉంటేనే బెటర్ అనమాట, సేఫ్. మంచిగా కరెన్సీ రేట్ వచ్చినప్పుడు అప్పుడు మార్చేసుకుంటారు అనమాట. ఇంకా పిరమిడ్స్ గురించి తెలుసుకోవడానికి అయితే చాలా చరిత్రే ఉంది. బట్ ఏంటంటే ఇంకా ఉన్న వాటిలో ది బెస్ట్ ఏంటిది అనేది మాత్రమే నేను చెప్పేసి. మీకు కూడా ఎవరికన్నా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్న తెలిస్తే పిరమిడ్ గురించి కింద కామెంట్ సెక్షన్లో పంచుకోండి, నేను చూస్తా. అండ్ అంతే, ఇంకా పిరమిడ్స్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా మన సబ్స్క్రైబర్స్, వాళ్ళకు కూడా మీరు కొంచెం నాలెడ్జ్ని షేర్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇదే అనమాట పిరమిడ్ గురించి మొత్తం అంతా చరిత్ర కూడా. అండ్ ఇంకా నేనైతే ఇక్కడి నుంచి ఇప్పుడు నెక్స్ట్ వేరే ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం. మ్యూజియం ఒకటి అని చెప్పారు, ఫ్రీ మ్యూజియం అంట అది. అండ్ అంతే, ఇంకా ఇంకొకటి ఏదో చెప్పారు, మర్చిపోయినా. ఇంకోటి ఏదో చెప్పారు. ఇవ్వండి, తాతయ్య వస్తున్నట్టున్నాడు. నోట్ కార్ థ్యాంక్ యూ. ఇంకొకటి ప్లేస్ ఏదో లోటస్తోని సెంట్లు తయారు చేస్తారంట, అదొక ప్లేస్ అని చెప్పారు. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్న. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ బై సన్నీ యాదవ్ అండ్ సీ ద నెక్స్ట్ బ్లాగ్. ఇప్పటి నుంచి ఏమైనా ఫుటేజ్ వస్తే అంత కొంచెం ఎక్స్ట్రా ఫుటేజ్ ఇలా కన్సిడర్ చేసుకోండి. ఇదిగోండి, మీరు పిరమిడ్స్లోని ఎటు సైడ్ పార్ట్ చూసినా కూడా మొత్తం అన్ని రాళ్ళు దొబ్బుకొనమైనే ఉంటుంది. చూసి ఎట్లా పడితే అట్లా పచ్చలు వెళ్ళగొట్టారు. యాక్చువల్ పిరమిడ్ అయితే ఇట్లా ఉండదు అనమాట. యాక్చువల్గా వాళ్ళు కట్టినప్పుడు ఏంటంటే చాలా నీట్గా స్టెప్ బై స్టెప్, ఒక స్టెప్ ఒకటి అట్లా స్టెప్ బై స్టెప్ కట్టితే కట్టుకుంటే అట్లా పైకి దాకా వెళ్ళారు. అండ్ అంతే, ఇందులో లోపల రూమ్స్ కూడా ఉంటుంది అనమాట. ఒక పెద్ద రూమ్ ఉంటుంది, లోపలికి వెళ్ళి కూడా చూడొచ్చు. కాకుంటే నిన్న మనం వెళ్ళిన చూసారు కదా సక్కారా పిరమిడ్, అయ్యే చాలా డేంజర్ అనమాట వెళ్ళడానికి. ఇక్కడ వెళ్ళినా ఏముంటుంది, జస్ట్ లోపలికి వెళ్తే ఒక చిన్న రూమ్ ఉంటుంది అంతే. ఇంకా ఎటు సైడ్ చూసినా కూడా అన్ని సైడ్లు పలగొట్టారు. అండ్ మీకు అంతే పిరమిడ్స్ గురించి కూడా ఇంకొక సూపర్ ఫ్యాక్ట్ చెప్తా. స్పీడ్ ఆఫ్ లైట్ వచ్చేసి 299,792,458 meters per second. అండ్ పిరమిడ్ ఒక కోఆర్డినేట్స్ ఉంటాయి కదా, గూగుల్లో కోఆర్డినేట్స్ ఉంటాయి చూసారు కదా, దాని కోఆర్డినేట్స్ ఎంతో తెలుసా? 29.9792,458 degrees నార్త్. సో రెండు సేమ్ అనమాట, స్పీడ్ ఆఫ్ లైట్ది అండ్ కోఆర్డినేట్స్ ఆఫ్ పిరమిడ్. నేను మీకు ఇప్పుడు స్క్రీన్ పైన వేస్తా చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ అంతే, ఇప్పుడు మనం స్వింకిస్ దగ్గర కూడా వచ్చేసినాం. అదే ముందర చూస్తే పులి ఇలాగా ఉంటుంది కదా, ఇదే అనమాట. అండ్ సేమ్ ఇది కూడా లైమ్ స్టోన్తోనే కట్టిర్రు. ఇది చూసిరంటే ఎంత పెద్దగా ఉందో. నార్మల్గా మనం ఫొటోస్లో వీడియోస్లో చూడడానికి కొంచెం చిన్నగా ఉంటుంది కదా, ఇప్పుడైతే చాలా పెద్దగా ఉంది. ఇవన్నీ చూస్తుంటే నాకు మమ్మీ సినిమా గుర్తొస్తుంది. మన మమ్మీ సినిమాలో చూసిన ప్రతి ఒక్కటి ఉంటాయి చూసారు కదా, అవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ మమ్మీ సినిమాలో దాని ముందు కూడా ఒక చిన్న షూటింగ్ స్పాట్ అయితే జరిగింది అనుకోండి, కొన్ని సీన్స్ కూడా జరిగినాయి పాత మమ్మీ సినిమాలో. నో చూసారు కదా ఎంత బాగుందో. అండ్ ఫ్రంట్ నుంచి చూడాలి మనం, ఇక్కడ నుంచి జనాలందరూ అక్కడి నుంచి తీసుకుంటూ చూడండి సైడ్ వ్యూలో ఫొటోస్. అండ్ అంతే ఫ్రంట్ వ్యూలో నుంచి తీసుకుంటారు ఫొటోస్. అండ్ ఇప్పుడు ఇక్కడ ఇది చూసారు కదా, అండ్ ఇక్కడ కూడా చాలామంది క్రౌడ్ ఉన్నారు చూడండి. నిజం చెప్పాలంటే పిరమిడ్స్ దగ్గర కన్నా కూడా ఎక్కువ క్రౌడ్ అయితే ఇక్కడే ఉంది. ఎందుకంటే ఇది బాగా ఫేమస్ అయింది కదా మూవీస్లో, అందుకని చెప్పేసి. అండ్ ఎంత మాత్రం ఇదంతా ఏరియా మొత్తం ఒక వండర్ అనే చెప్పాలి. అండ్ అంతే, ఇప్పుడు నేనైతే ఇక్కడ పర్ఫ్యూమ్ షాప్స్ దగ్గరికి అయితే వచ్చిన. ఇక్కడ ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క రేట్ చెప్తున్నారు. నేను ఒక షాప్కి వెళ్ళిన, అక్కడ ఈ బాటిల్ నాకు $80 చెప్పారు ఒక్క బాటిల్. ఇదే దీనికన్నా ఇంకా పెద్ద బాటిల్ నేనైతే $30 తీసుకున్నా ఇప్పుడు ఇక్కడ. అండ్ వీళ్ళైతే ఇక్కడ చూసారు కదా, నెంబర్ 6 and 7 ఈ శాండిల్వుడ్. మొత్తం అయితే నేను $150 అయితే తీసుకున్నా. చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్, నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి పర్ఫ్యూమ్స్. వీళ్ళ షాప్ పేరు వచ్చేసి ఏం పేరో తెలియదు. బట్ వాట్ ఈస్ యువర్ షాప్ నేమ్? కార్డ్? ఓకే, కెన్ యూ షో? ఐ విల్ షో ఇన్ యూట్యూబ్ వీడియో. అండ్ వాట్స్ యువర్ నేమ్? రామిల్. ఓకే, నైస్ టు సీ యూ. అండ్ ఇగోండి నేను తీసుకున్న ఆయిల్స్ అన్నీ అక్కడ కింద ఆయన ప్యాక్ చేస్తున్నాడు. ఇగోండి మీరు వస్తే మాత్రం ఇక్కడికి
వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఇవ్వండి వీళ్ళ వాట్సాప్ నెంబర్ ఇవన్నీ నేను పెడుతున్నా కదా. ఇక్కడ నేను అన్ని తిరిగిన దాంట్లో ది బెస్ట్ ప్రైస్కి అయితే మాత్రం వచ్చినాయి. యాక్చువల్లీ నేను 30కి తీసుకున్నా కదా, మీరు కావాలంటే ఇంక 25కి 20కి కూడా బార్గెన్ చేయొచ్చు. మీరు వాళ్ళు ఎంత చెప్తే అంత సగంలో మీరు బార్గెన్ చేయండి. మంచి ప్రైస్కి అయితే మీకు వస్తుంది. క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. వీళ్ళైతే కెమికల్స్ కానీ ఆల్కహాల్ అట్లాంటివి ఏం కలపరంటే డైరెక్ట్ ఈ చెట్టు ఉంటుంది కదా, ఈ చెట్లలో నుంచి పూలలో నుంచి తీసిన ఆయిలే అనమాట. నేను వంగడానికి కాళ్ళు బాగా నస్తున్నాయి నాకు, అందుకని చెప్పేసి. ఓకే, ఇప్పుడైతే నేను మడ్డే అంకుల్తో ఇద్దరం కలిసి అయితే అది పర్ఫ్యూమ్ షాప్ తీసుకొని వెళ్ళిండుగా, మీ ఇద్దరమే తిరుగుతూ ఉన్నాం ఇందాక నుంచి. ఇప్పుడు ఇక్కడైతే గోల్డెన్ బర్డ్ బజార్ అని చెప్పేసి ఒకటి ఉంది, ఇక్కడికి వచ్చేసిన ఇంట్లోకి కానీ ఇంకేమన్నా మంచి ఐటమ్స్ ఏమైనా ఉంటే తీసుకుందామని చెప్పి. ఓకే, ఇప్పుడు నేను మడ్డే అంకుల్ ఇద్దరం అయితే కలిసి ఇక్కడ ఒక ఈజిప్షియన్ రెస్టారెంట్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ చికెన్ కబాబ్ స్పెషల్ అంట. This restaurant is special for chicken kebab. Egyptian famous. Egyptian ఇక్కడ కైరోలో ఏదో ఫేమస్ అంట ఇది ఇక్కడ కబాబ్స్. అది ట్రై చేద్దామని చెప్పేసి అయితే వచ్చినాం. Yes. Huh? Bring all that bring the bread. Soup. Yeah. Bread, soup, salad, also baba ganoush. ఓకే, ఎవ్రీథింగ్ ఆల్ టుగెదర్. Everything together. ఓకే, అదేంది వచ్చినాక నేను మీకు చూపిస్తా. అండ్ సూప్ అయితే ఇచ్చారు చూడండి, ఇదేందో కరోనా అంట దీని పేరు. ఇది చికెన్ సూప్ ఇది. అండ్ రోటీ, కొంచెం సలాడ్, అండ్ అంతే ఇంకోటి ఇది పీనట్ చట్నీ లాగా ఉంది, బాగుంది. అంతా ఈజిప్షియన్ ఫుడ్. అండ్ అంతే ఇక్కడ చికెన్ చెప్పిన నేను, అండ్ చికెన్ కూడా వచ్చేసింది చూసారు కదా, ఇదే అనమాట చికెన్. ఈజిప్షియన్ స్టైల్లో చేసేది.